जोहार सावित्रीबाई फुले, जोहार सावित्रीबाई फुले, जोहार सावित्रीबाई फुले। एग्जामिशन సావిత్రి ఫులే బాయి గారి జన్మదిన జయంతి వేడుకలు తెలంగాణ భవనంలో కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఇటు కార్యక్రమానికి మరి గౌరవ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు, అదేవిధంగా మాజీ జడ్పీ చైర్పర్సన్ గారు, గౌరవ కౌన్సిలర్లు అందరూ కూడా పాల్గొని ఆమె జయంతి వేడుకలు జరుపుకుంటూ ఆమెకు ఘననీయాలు కూడా సమర్పించడం జరిగింది. ఎందుకంటే మన మహిళలు మరి అట్టడుగు వర్గాలు కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా వెనుకబడి ఉన్నారని మరి ఒక మంచి ఆలోచనతో ఒక సంకల్పం తీసుకొని మరి మహిళలకు కూడా విద్య ఉండాలని మరి అన్ని సంవత్సరాల కిందట కూడా మరి మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని ఒక విద్యా సంస్థ పెట్టి కూడా మరి మహిళలకు విద్యా బుద్ధులు కూడా నేర్పించిన మొట్టమొదటి మహిళ కాబట్టి మరి ఆమెని మనం ఈరోజు స్మరించుకుంటూ ఆమెకు ఘననీయాలు కూడా సమర్పించుకోవడం జరిగింది. మరి ఇట్లాంటి మహిళల్ని మరి మన రాష్ట్రంలోనే మన దేశంలోనే ఒక మరి మొట్టమొదటి మహిళని మరి ఆమెని గుర్తించుకుంటున్నామంటే మరి ఈరోజు మన మహిళలము ఒక దాదాపు ఒక డాక్టర్ కానీ, టీచర్ కానీ, ఒక లాయర్ కానీ, పోలీసు కానీ అన్ని డిపార్ట్మెంట్లు కూడా మహిళలు ముందు వరుసలో ఉన్నారు కాబట్టి మరి ఆమె ఆ రోజు ముందడుగేసి మరి ముందుకు వచ్చింది కాబట్టి మనం ముందున్నాం. ముఖ్యంగా మరి ప్రజాప్రతినిధులు కూడా మహిళలు మరి వారు ప్రజలు మనం రాజకీయాలలో కూడా ముందు వరుసలో ఉన్నారు కాబట్టి మరి ఇట్లాంటి మహిళలు ఉంటేనే మనము ముందుకు వచ్చినాం కాబట్టి ఆమెకు మరొకసారి జయంతి వేడుక శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన గౌరవ ప్రజాప్రతినిధులకు అందరికీ మరొకసారి జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. సావిత్రిబాయి ఫులే జయంతి సందర్భంగా ఇక్కడ మా టీఆర్ఎస్ పార్టీ నాయకురాలందరూ కలిసికట్టుగా ఆమెను స్మరించుకొని వాళ్ళ పూలేసి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే ఆమె చేసిన సేవలు కూడా మరవలేనివి. ఎందుకంటే ఆడవాళ్ళు అప్పుడు బయటకు వెళ్ళి చదువు రాని రోజుల్లో కూడా చదువుకోవాలి, ఒక వెనుకబడిన తరగతుల మహిళలను కూడా ముందుకు తీసుకొచ్చి అందరూ సమానత్వంగా చదువుకోవాలి అని ఒక స్కూల్ పెట్టి అందరినీ కూడా మహిళలను ముందుకు రానిచ్చింది. కాబట్టి మహిళా లోకానికే ఒక మహిళామూర్తి సావిత్రిబాయి ఫులే సందర్భంగా మనమందరం కూడా కలుసుకొని ఇక్కడ ఆమె జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకొని ఎప్పటికీ కూడా అలాంటి పెద్దలను స్మరించుకొని జ్ఞాపకంగా ఉన్నప్పుడే మన అందరికీ రానున్న తరాలకు కూడా పిల్లలకు కూడా భవిష్యత్తులో ఆమె చేసిన సేవలు కూడా ముందు తరానికి తీసుకెళ్లే బాధ్యత మన అందరిది. కాబట్టి ఆమెను జయంతి సందర్భంగా కానీ వర్ధంతి సందర్భంగా కానీ స్మరించుకొని వాళ్ళ జ్ఞాపకాలను ముందుకు తీసుకెళ్ళినట్టయితే రానున్న తరాలకు ముందుకు రానున్న పిల్లలకు తెలియజేసినట్టు అవుతుంది. కాబట్టి అది మన బాధ్యత, అందరి బాధ్యత. వారి జయంతి సందర్భంగా మరొక్కసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మన మాజీ టెక్స్టైల్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణ్ అన్న గారు,
పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణన్న గారు, మన మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి గారు, టౌన్ అధ్యక్షురాలు మహిళా అధ్యక్షురాలు వనజ గారు, మిగతా అందరూ కూడా కౌన్సిలర్లు నాయకులు అందరూ కూడా ఇవాళ మనం అందరం కూడా వారి జయంతి సందర్భంగా వచ్చినందుకు వారందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ.